జగన్మోహన్ రెడ్డి గారు నిన్నేదో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలన్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు నీకు ఎంతన్నా ఇంజజ్ఞానం ఉందా? ముఖ్యమంత్రి చేశావు మాట్లాడడానికి. రఘురామకృష్ణరాజుని పోలీస్ స్టేషన్లో వేసి వీడియోలు చూసావు. చంద్రబాబు నాయుడిని గారిని అనపర్తిలో నడనీయకుండా చేశావు. పాదయాత్రలో అక్రమ కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. ఎప్పుడైతే వ్యవస్థను పాడు చేసావో వ్యవస్థ నీ కంట్రోల్కి రాదు. నువ్వు చేసిన విధానాలు, నువ్వు నేర్పిన విధానాలు నీ కార్యకర్తలు నేర్పడం వలన ఈ కార్యక్రమాలు అవుతా ఉన్నాయి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో మా పిఠాపురాన్ని మీ వైసీపీ కార్యకర్తలు దాడి చేసి నలుగురిని దారుణంగా గాయపరిచారు కత్తులు గొడ్డలతోటి. జగన్మోహన్ రెడ్డి చూడు, ఇక్కడ చూడు, కత్తులు గొడ్డలతోటి దారుణంగా. ఇప్పటి వరకు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావు కదా, అదే పనిలో ప్రభుత్వం ఉంది. ఎస్పీ స్థాయి అధికారుల వరకు మార్చాం. నీ ఇంట్లో ఉన్న టీంని అందరినీ తీసేసి ఎస్పీ స్థాయి అధికారుల వరకు కూడా ప్రభుత్వం మార్చింది, ప్రక్షాళన చేసింది. ఈవేళ ఇంకా కింది స్థాయి డిఎస్పీ నుంచి కింది స్థాయి వరకు అవ్వలేదు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొండవరం గ్రామం బీసీలు మీద కేసు అవ్వకుండా ఉండడానికి కారణం నీ యొక్క చెంచాలు. నీ టైంలో అపాయింట్ అయిన కాకినాడ డిఎస్పీ. ఎంత దారుణం ఇది అర్థమవుతుందా? ప్రక్షాళన చేయాలి. ఇంకా మేము ప్రక్షాళన అవుతుంది. సిస్టమ్ పాడైపోయిన సిస్టమ్ లైన్లో పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు రాష్ట్రపతి పరిపాలనని, నీకేం హక్కు ఉంది? ఈవేళ చూడు, ఇంకా కూడా నీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అనుకుంటూ పనులు చేస్తూ ఉన్నారు. అదే నీ టీము, పోలీస్ టీము, వైసీపీ పోలీస్ టీం ఇంకా ఇక్కడే ఉంది. వాళ్ళు ఇంకా అదే అలవాటుతో వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ కాకినాడలో. అదే డిఎస్పీ, ఇదే కాకినాడ డిఎస్పీ ఎలక్షన్లో మందు దొరికితే 3 కోట్లు, ఎవరైతే ఇంటి గల యజమానులు ఉన్నారో, ఏదైతే వైసీపీ ముఖ్య నాయకులో అందరినీ పక్క తప్పించారు. రేపు రీ ఎంక్వైరీ చేయాలి. ఇవాళ క్లియర్గా చెప్తున్నాను, మీరు హడావుడిగా పోలీసులు ఏదో రాసేసి మళ్ళీ పంపేద్దాం అనుకున్నాం. అది రీ ఎంక్వైరీకి ఆల్రెడీ హోమ్ మినిస్టర్కి పంపించాం. అంటే ఇంత దారుణంగా నువ్వు పరిపాలించి ప్రభుత్వం వచ్చి 20 రోజులు అవ్వలేదు, నెల అవ్వలేదు. రాష్ట్రపతి పరిపాలన అంటే నీకు అంత గమ్మున ముఖ్యమంత్రి ఎక్కేయాలనుందా? నేను ఒకటే అడుగుతున్నా, మొత్తం పోలీసు వ్యవస్థను పాడు చేశావు. వ్యవస్థను ప్రక్షాళన చేసుకుంటా ఎస్పీ స్థాయి అధికారుల వరకు తీసుకొచ్చారు. నెంబర్ 1 ఆఫీసర్లు వేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇదిగో ఇంకా నీ వ్యవస్థలో ఉన్నది డిఎస్పీ స్థాయి నుంచి ఉన్న అధికారులు ఉండడం వలన ఇటువంటి బాధలు నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. దానికి ఉదాహరణ మా కాకినాడ డిఎస్పీ. ఏ కేసు పట్టదు, వైసీపీ వాడు ఉన్నాడు అంటే అవుట్. ఈవేళ వైసీపీ కార్యకర్తలను 35 రోజుల నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. తలలు పగిలిపోయినాయి కత్తులతో. స్టేషన్ బెయిల్ ఇస్తారండి వీళ్ళకి. ఇది వ్యవస్థ. నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా అర్హత లేదు. ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో వెళ్తుంది. పోలీసు వ్యవస్థను ఒక పక్కనే ప్రక్షాళన చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఇవాళ చాలామంది లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు. ఇది చూడండి, మాట్లాడే వాళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు. మీ కార్యకర్తలు చేసి దుర్మార్గాలు, ఇంకా మీ కార్యకర్తలకి ప్రభుత్వం మాదే అన్నట్టు ఉండి ప్రవర్తన చేస్తూ ఉన్నారు. వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు? జాత ఏంటంటే పోలీసు వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన చేసి నీతి నిజాయితీ ఆఫీసర్లు వేస్తూ ఉన్నారు. ఇంకా డిఎస్పీ స్థాయి అధికారులు కింది స్థాయి వరకు ప్రక్షాళన అవుతూ ఉంది. ప్రొసీజర్ అది.
ఆ ప్రక్షాళన ఇంకా అవ్వలేదు కాబట్టి మేము అనుభవిస్తూ ఉన్నాం. ఆ ప్రక్షాళన కూడా త్వరలోనే అవుద్ది. ఏ అధికారులు ఉన్నా ఎక్కడైనా సరే పోలీస్ వ్యవస్థలో ఒకటే చెప్తున్నాం, ఆ సీటు కూర్చుని సీటు ఏదైతే ఉందో అది న్యాయబద్ధంగా ఎవరు వచ్చినా సరే న్యాయం జరిగే విధంగా ఉండాలి. ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు, ఏ పార్టీ తప్పు చేసినా సరే బొక్కలో పడేయాలి. అది జగన్మోహన్ రెడ్డి గారికి అది లేదు. తెలుగుదేశం పార్టీని హింసించి లేని కేసులు పెట్టి లేని సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎప్పుడో 5 ఏళ్ళ తర్వాత కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే విధానం తప్పు. ఈరోజు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని గాడి తప్పిన పోలీసు వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన చేసి మంచి అధికారులను పోస్టింగ్ చేస్తా ఎస్పీ స్థాయి వరకు చేసుకుంటూ వచ్చారు, డీజీ నుంచి. ఇంకా మిగిలిన నీ స్థాయి, ఇంకా నీ వ్యవస్థ, నీ కుళ్ళి వ్యవస్థ ఇంకా ఉంది. నీతో పనిచేసిన మా టీము, నేను అనుకోవడంటే వైసీపీ టీం ఇంకా ఉంది. ఆ టీము ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొక 10 రోజుల్లో ప్రక్షాళన అవుద్ది. అప్పుడు ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుద్ది. ప్రజలందరూ కూడా ఏదైతే నమ్మకంతో ప్రభుత్వాన్ని కల్పించుకున్నారో కూటమి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వ పరిపాలన కూడా రామరాజ్యం పరిపాలనగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది మచ్చుతునక జగన్మోహన్ రెడ్డి, దీని మీద నువ్వు మాట్లాడవలసిన బాధ్యత ఉంది. లిక్కర్ కేసులో పేర్లు మార్చారు. మార్చడానికి కారణం కూడా కాకినాడ డిఎస్పీ. మేము అప్పుడు అడిగాం, లేదన్నారు. ఎవరిదైతే ఇల్లు వాళ్ళు దాని మీద కేసు పెట్టాలి కదా, తాళాలు ఇచ్చినప్పుడు. వాళ్ళని తీసి ఆఫీసులో పనిచేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు, ముఖ్య నాయకులను పక్క పెట్టి. అలాగే గొడవలు సృష్టిస్తున్నారన్న పేరుతో ఇదే డిఎస్పీ గారి ఆధ్వర్యంలో టోటల్ తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేశాడు. ఆయన తెలుగుదేశం వాళ్ళనే ఎలక్షన్ చేయనీయకుండా పోలీస్ స్టేషన్ రిపోర్ట్ పెట్టించాడు. తెలుగుదేశం వాళ్ళ మీదే బెదిరింపులు చేశారు. 3 సాయి ధర్మతేజ కేసు కూడా రాయితో దాడి జరిగితే, రాళ్లతో, అది వెంటనే ఏమంటే దర్యాప్తుకి ఇప్పుడు 40 రోజులు ఈ కేసుకు పట్టింది కాకినాడ డిఎస్పీ గారికి. 40 రోజులు ఇంకా ఇప్పుడు వరకు వేయలేదు సెక్షన్. ఇది గాయం కాదట. మరి సాయి ధర్మతేజ్ గారి కేసు అయినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి? అక్కడ సీసీ కెమెరాలు చూడాలి, అక్కడ జనంలో వచ్చిన వాళ్ళు 10-20 మందిని ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత నువ్వు కేసు గురించి మాట్లాడాలి. వితిన్ 10 అవర్స్ ఏమీ లేదు, ఆయన వెళ్ళిపోయాక సరదాగా రాళ్ళు ఇసురుకున్నారని చెప్పి కేసు క్లోజ్ చేసి మెయిన్ నాయకుల్ని పక్క పెట్టేశారు. ఇవన్నీ కళ్ళెదురు జరుగుతున్నాయి. ఇది అంటే ప్రభుత్వం ఇదే కదా సార్, ఇప్పుడు అవుతుంది. వ్యవస్థ మారుతున్నాం కదా. మీరు ప్రతిపక్షమా ప్రభుత్వమే. ఇప్పుడు జగన్కి సమాధానం చెప్తున్నాం, వ్యవస్థ మారుస్తున్నాం. ఈ రోజు వరకు ఎస్పీ స్థాయి అధికారులను పోస్టింగ్ చేశారు, డిఎస్పీ స్థాయి అధికారులు ఇంకా ఉన్నారు. నేను అందరు అధికారులను అన్నాం, మనం ప్రాక్టికల్గా ఇక్కడ ఇబ్బంది పడ్డాం కాబట్టి ఉన్న మన అధికారులు ఎవరు ఉన్నారో డిఎస్పీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రక్షాళన జరుగుతుంది. ఎప్పుడైతే ప్రక్షాళన జరిగిందో ఆ రోజు ప్రతి పార్టీకి న్యాయం జరుగుతుంది. ఇక్కడ పార్టీలు కాదు ముఖ్యం, న్యాయం ముఖ్యం, లా అండ్ ఆర్డర్ ముఖ్యం. అంతేగాని లేనిదే అతను నేను రాష్ట్రపతి పాలన కావాలి, ఏం కావాలి నీకు రాష్ట్రపతి పరిపాలన, నీ కార్యకర్తలు ఇలా దాడి చేసి మీదటి నరికెత్తుంటే ఎక్కడి నుంచి కావాలి? ఇది కనపట్టలేదా జగన్మోహన్ రెడ్డి పిఠాపురంలో జరిగిన ఇష్యూ? అంటే వీళ్ళందరూ ఏమంటున్నా అంటే అతను ఒక టీంని పెట్టుకున్నాడు రాష్ట్రంలో. ఆ పై స్థాయి నుంచి ఆ టీంని తీసుకుంటా చంద్రబాబు నాయుడు గారు జిల్లా స్థాయికి వచ్చారు. ఇప్పుడు కింది స్థాయి డిఎస్పీ నుంచి కింది స్థాయికి రావాలి. ఆ ప్రొసీజర్, అది ప్రొసీజర్ అవుతుంది. అంచేతంటే అతను మాట్లాడాడు కాబట్టి ఆ కార్యకర్తలు చేసి అల్లరిని నేను చెప్పాలి. అది ఇది కూడా ఖండించాలి కదా జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు అవునా ఇంకోరు అవునా ఎవరైనా సరే రాష్ట్ర ప్రజలందరి బాగోగులు చూడాలి, ప్రతిపక్ష నాయకుడితో సహా. ఇక్కడ దాడిని కూడా ఖండించాలి కదా జగన్మోహన్ రెడ్డి. వైసీపీ కార్యకర్తలు చేసేది